శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి సెప్టెంబర్ 1, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, గతంలో మనం ఒక 2 వీడియోలు పెట్టాం కదా. కువైట్లోని జాకూర్లు అంటే గొర్రెల దగ్గర ఎడారిలో పనిచేస్తున్నటువంటి చలపతి అనేటువంటి సంబంధించినటువంటి వీడియోలు అయితే మనం పెట్టడం జరిగింది. అయితే అతను కొద్దిగా ఆరోగ్యం సరిలేకపోవడం వల్ల వాళ్ళ కపిల్ హాస్పిటల్కి పంపించకపోవడంతో మనం నిన్న వెళ్ళి ఆయనకి కొద్దిగా మెడిసిన్స్ అయితే ఇచ్చేసి రావడం జరిగింది. ఎలాగో వెళ్ళాం కాబట్టి అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏమిటని చెప్పేసి మనం డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి చిత్రీకరించి వీడియో రూపంలో అందించడం జరిగింది. ఆ వీడియో నేను ఇవాళ పోస్ట్ చేశాను. సో ఆ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అది కొద్దిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు కూడా కువైట్లో ఉన్నటువంటి జాకూర్ ఎలా ఉంటుంది ఏమిటనేది కొద్దిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంటి దగ్గర ఉంటే వారికైనా సరే పంపించండి, వారైనా సరే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు షేర్ చేసి ఆ వీడియోని కనుక కొద్దిగా మీరు చూసినట్లయితే మనకి కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓహో, మన వీడియోలు కూడా చూస్తున్నారా అని చెప్పేసి. కాబట్టి అదే కొద్దిగా సపోర్ట్ చేయగలరని చెప్పేసి ఆశిస్తున్నాను. ఫస్ట్లో అన్న వీడియోలు పంపిస్తే మనకు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు డైరెక్ట్గా చాలా కలవడం జరిగింది. ఇదే మీ సామ్రాజ్యం? ఇదే నా సామ్రాజ్యం. పనుకునేది, కూర్చునేది, నీళ్ళు చల్లుకునేది, బకెట్ నీళ్ళు. ఓల్డ్ ఫేమస్ అయిపోయావు. నొప్పి వచ్చేస్తుంది. నిన్న రాత్రి అయితే నిద్ర లేదు. అడిగిన మందులు ఇది వేసుకున్నప్పుడు దీన్ని వేసుకోకూడదు. ఇది తెల్లవారితో వేసుకుంటే ఇది మధ్యాహ్నం వేసుకోండి. సౌండ్ మేకలనా అరిపోయిందండి. అది రేకు కొమ్ముతో ఇట్లా అది ఒక గాన చేసుకుంటూ ఉంటుంది పాట పాడుకుంటే మనం మ్యూజిక్ పెట్టుకున్నా అది మ్యూజిక్ అది రేక్ అనుకుంటా ఉంటుంది కొమ్ము. అమెరికా నుంచి ఏమో చాలా మంది ఫోన్ చేసినారు, కానీ కొంతమంది తాగడానికి నీళ్ళు చల్లుకునేదానికి. దీంట్లో నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి? 15 రోజులు వస్తాయి. మనుషుల కన్నా అది మనం ఎండాకాలం ఎంత, చలికాలం ఎంత, ఇదంతా మన దగ్గరే చేపిస్తారు. ఇల్లు ఏం లేదే, ఏం లేవు, ఏం తెచ్చారు. ఐస్ గట్టలు కూడా లేదు. లేదు నాడా లైట్లు వచ్చి మీరు ఆడ పడుకుంటారు. ఈ పక్క ఎవరిని ఎత్తుకెళ్ళిపోతే ఏముండ ఎత్తిపోతారు. ఏం లేవు కాదు. బాతులో కోళ్ళు పాములు మండికప్పులు ఉన్నాయని మా ముసలి వాళ్ళకేం నా స్వామి చేసేవాళ్ళు ఉంటే ఎంత పని చేపిస్తారు. లైఫ్ అంటే ఇంతే. ఇంకా దీనికన్నా ఇంకా కష్టం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మారినారు పిల్లలు కూడా. ఇప్పుడు వెళ్తుంది రేపు చేపించుకోవాలి. నేను కంపల్సరీగా తప్పనిసరిగా. మెయిన్ ఏమిటంటే తిగినా కూడా రక్తం రాదు నాకు. ఇక అన్నిటికి ఇట్లా ఉంటాయి చెవులు అన్నీ నాటుకోవాలి. ఇక మనం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే ఒక వారం రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏకీకృత అప్లికేషన్ సాహిల్ అప్లికేషన్ అవుతుందో ఈ అప్లికేషన్లో వెహికల్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన కొత్త సర్వీస్ని తీసుకురాబోతున్నారు అని చెప్పేసి. సో దాన్ని ప్రస్తుతానికి అయితే అమలు చేశారు. సో ఇప్పుడు వెహికల్స్ అయితే ఇంకా సాహిల్ అప్లికేషన్ ద్వారా ఓనర్షిప్ అనేటువంటిది చేంజ్ చేసుకోవచ్చు. అయితే అది ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఏమిటంటే మనం కొద్దిగా వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వెహికల్ని అమ్మాలనుకుంటుంటారో ఆ వ్యక్తి ఏం చేయాలంటే అతనికి సంబంధించినటువంటి సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. అందులో కింద కనుక చూసినట్లయితే సర్వీస్ మెనూలో సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లోకి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ సర్వీసెస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అవి ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయంటే ఎవరైతే వెహికల్ని అమ్ముతుంటారో ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్కి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే వెహికల్ని కొనాలనుకుంటున్నారో ఆయనకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఆయనకి ఒక నోటిఫికేషన్ ఇతనికి వెళ్తుంది. ఆ నోటిఫికేషన్ ఆయన యాక్సెప్ట్ చేసి అక్కడ ఆయన ఇన్సూరెన్స్కి సంబంధించిన అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఓనర్షిప్ అనేటువంటి చేంజ్ అయిపోతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని అతను ఏం చేయాలంటే మొబైల్ ఐడిలో ఈ వ్యాలెట్ అనేటువంటి ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, కింద మన డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఇవన్నీ చూపిస్తుంటుంది కదా. సో అక్కడ ఆ వ్యాలెట్లోకి అతను దాన్ని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడతోటి ఆయన ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ వెహికల్ ఇతని పేరు నుంచి అతని పేరుకి మారిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో గతంలో లాగా పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. అది మొత్తం అంతా ఆన్లైన్లోనే మనమే కూడా ట్రాన్స్ఫర్ అనేవి చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొత్త సర్వీస్ని అయితే సాహిల్ అప్లికేషన్ ద్వారా తీసుకొచ్చారు. కువైట్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో వినియోగదారుల డెలివరీ మరియు లాజిస్టిక్స్ వీటికి సంబంధించిన లైసెన్స్లు అంటూ ఉంటుంది తాత్కాలికంగా ఆపేయడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించారు. వినియోగదారుల డెలివరీ మరియు లాజిస్టిక్స్ సేవల కంపెనీలు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించిన లైసెన్స్లని కొన్ని షరతులతోటి మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆ షరతులు ఏమిటంటే ఆ కంపెనీకి మినిమం 5 కార్లు అయితే కనుక పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం వచ్చి 30 కార్ల వరకు పర్మిషన్ ఉంటుంది. లేదు మినిమం 5 కార్లు పూర్తయిన తర్వాత 15 బైక్లు వరకు మోటార్ బైక్లు ఏవైతే ఉంటే వాటిని పెట్టుకోవడానికి కనుక పర్మిషన్ ఉంటుంది. అయితే ఈ వెహికల్స్కి వెళ్ళి పెట్టినటువంటి కండిషన్ ఏమిటంటే
ఆ వెహికల్, ఆ కార్ ఏదైతే ఉంటుందో అది తయారీ అయినటువంటి డేట్ నుంచి వీళ్ళు లైసెన్స్ తీసుకునేటువంటి సమయానికి 3 సంవత్సరములు దాటి ఉండకూడదు టైం అనేటువంటిది. అలాగే ఆ వెహికల్ పొందిన తర్వాత 7 సంవత్సరముల తర్వాత ఆ వెహికల్ ఇంకా ఉపయోగించడానికి లేదు, దాన్ని మళ్ళీ స్క్రాప్కి అమ్మేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ కండిషన్ తోటి మాత్రమే వీళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఆ కంపెనీకి లైసెన్స్ తీసుకునే సమయానికి ఆ వెహికల్ తయారైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 సంవత్సరాలు దాటి ఉండకూడదు, తీసుకున్న తర్వాత 7 సంవత్సరాలకు మించి ఆ వెహికల్ని యూజ్ చేయకూడదు. అలాగే బైకుల విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు లైసెన్స్ తీసుకునే సమయానికి ఆ బైక్ తయారయ్యి 2 సంవత్సరాలు అయ్యి ఉండకూడదు. అలాగే ఈ బైక్ తీసుకున్న తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఆ బైక్ని మళ్ళీ యూజ్ చేయకూడదు, దాన్ని స్క్రాప్కి అమ్మేసేయాల్సి ఉంటుంది. సో ఆ కండిషన్స్ లోబడి ఉన్నట్లయితే వీళ్ళకి లైసెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు. సో ఏదైనప్పటికీ ఈ కండిషన్స్ తోటి మళ్ళీ ఆ కంపెనీకి లైసెన్స్లు ఏదైనా ప్రస్తుతానికి జారీ చేస్తున్నారు. గతంలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్లో ఎవరైనా సరే కంపెనీని కలిగి ఉండాలంటే, లేదు అంటే అందులో పార్ట్నర్షిప్ కలిగి ఉండాలి, లేదంటే మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలనుకున్నా సరే తప్పనిసరిగా వాళ్ళు 19 నెంబర్ వీసా కలిగి ఉండాలి. సూన్ వీసా కలిగి ఉంటే కుదరదు అని చెప్పేసి కొన్ని కంపెనీలకు సంబంధించిన లైసెన్సులు కూడా తాత్కాలికంగా హోల్డ్ చేశారని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం కదా. అయితే ప్రస్తుతానికి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీనిపైన కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. సూన్ వీసా కలిగిన వాళ్ళు మాత్రం ఓనర్షిప్ని కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో గతంలో సూన్గఢ్ లేదు, కేవలం 19 నెంబర్ వీసా ఉంటే మాత్రమే అనేసి అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకు వెసులుబాటు ఇచ్చారు. సూన్ వీసా కలిగిన వాళ్ళు కువైట్లో వ్యాపారం చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. అయితే 20వ నెంబర్ అంటే ఖాదీ వీసా కలిగిన వాళ్ళు కానీ, 22వ నెంబర్ వీసా అంటే ఫ్యామిలీ వీసా కలిగిన వాళ్ళు కానీ, అలాగే 24వ నెంబర్ వీసా అంటే సెల్ఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళకి మాత్రం ఈ విధంగా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం అయితే కనుక ఉండదు. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా చేసుకోవాలంటే తప్పనిసరిగా వాళ్ళు 19వ నెంబర్ వీసా అయితే కనుక పొందాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి కుదురుతుంది, లేదంటే కుదరదని చెప్పేసి అంటున్నారు. సో డైరెక్ట్గా 19 ఉన్నా బిజినెస్ చేసుకోవచ్చు, లేదు 18 నెంబర్ కలిగిన వాళ్ళైనా సరే, అంటే సూన్ వీసా కలిగిన వాళ్ళైనా సరే బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి పాస్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మరొకసారి సివిల్ ఐడీకి సంబంధించినటువంటి అడ్రస్లు అనేటువంటిది క్యాన్సిల్ చేస్తున్నట్టు ఒక 519 మందికి సంబంధించినటువంటి జాబితాను విడుదల చేశారు. అంటే వారి యొక్క చిరునామాని రద్దు చేయడం జరిగింది. సివిల్ ఐడి కార్డులో ఉన్నటువంటి అడ్రస్ అనేటువంటిది క్యాన్సిల్ చేశారు. సో వాళ్ళు మళ్ళీ కొత్త అడ్రస్లు అయితే కనుక అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఇచ్చినటువంటి గడువు లోపు వాళ్ళు అప్డేట్ చేసుకోకపోతే వాటికి గరామాలు అయితే కనుక పడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఐడి అయితే కనుక చెక్ చేసుకుంటూ ఉండండి, లేదంటే సాహిల్ అప్లికేషన్ సరే చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు నోటిఫికేషన్ అయితే కనుక వస్తుంది, మెయిన్ మొబైల్ ఐడిలో నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీ అడ్రస్ క్యాన్సిల్ అయిందంటే వీలైనంత త్వరగా గెజిట్ నోట్లో మీ పేరు వచ్చినప్పటి నుంచి నెల రోజుల్లోపు మీరు కొత్త అడ్రస్ అయితే కనుక మార్చుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానా అయితే విధిస్తారు. అప్పటికీ మనం అశ్రద్ధ వహించినట్లయితే కోర్టులో కేసుగా వేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ఎండాకాలంలో, అందులోనూ ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉండేటువంటి సమయంలో పగటి వేళల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో బహిరంగ ప్రదేశాల్లో పని చేయకూడదు కార్మికులు అనేటువంటి ఒక నిబంధన గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా. అది జనరల్గా జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు అమల్లో ఉంటుంది. ఆ సమయాల్లో పగటి వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కానీ కార్మికులు పని చేయరాదు. ఒకవేళ పని చేసినట్లయితే వారికి మరియు వారి దగ్గర పని చేపిస్తున్న కంపెనీకి కూడా జరిమానాలు అయితే విధించడం జరుగుతుంది. సో అది నిన్నటితోటి ముగిసింది. సో ఈ కాలంలో అంటే ఈ జూన్ 1 నుంచి ఆగస్టు 31 ఈ సమయంలో ఈ సంవత్సరం సుమారుగా 200 వైలేషన్స్ నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. యాక్చువల్లీ ఈ పద్ధతిని ప్రారంభించింది అయితే కనుక 2015లో ఇదే విధంగా ఎండాకాలంలో ప్రారంభించారు. అప్పటి నుంచి అది కొనసాగుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో కార్మికులు బయట పని చేయరాదు. పని చేసినట్లయితే వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు. జహ్రాలోని ఒక పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసీయుడు కంప్లైంట్ ఇచ్చాడు. మరణించినటువంటి తన తండ్రి కారులో నుంచి పాత నాణ్యాలు మరియు కొత్త వాచీలను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కారు అద్దం పగలగొట్టి దొంగతనం చేశారు అని చెప్పేసి. యాక్చువల్లీ ఆగస్టు 1వ వారంలో ఆయన తండ్రి మరణించడం జరిగింది. అయితే ఆ కారులో పాస్పోర్టు, పాత నాణ్యాలు, అలాగే కొత్త వాచీలు ఒక 3 ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాటి యొక్క వాల్యూ సుమారుగా 2000 కువైటీ దినార్లు ఉండొచ్చని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కారు అద్దం విండోకున్నటువంటి డోర్ గ్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసి అందులోటువంటి ఆ వాచీలు, నాణ్యాలు, అలాగే పాస్పోర్ట్ కూడా దొంగతనం చేస్తారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కంప్లైంట్ నోట్ చేసుకొని విచారణ ఇతనికి చేపడతారు. ఆ వ్యక్తి ఎవరు ఏమిటనేది గుర్తించి మీ వస్తువులు మీకు అప్పచెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో కువైట్లో డెలివరీ బాయ్లు లక్ష్యంగా చేసుకొని కొంతమంది దాడులకు ఏదైనా తెగబడుతున్నారు. వారిని బెదిరించి వారి దగ్గర ఉన్న డబ్బులు ఇలాంటివన్నీ తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటి సంఘటన మరొకటి చోటు చూసుకుంది. సులేబియా ప్రాంతంలో డెలివరీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి వచ్చి వెహికల్ని ఆపి, నేను పోలీస్ని, నీకు సంబంధించినటువంటి ఐడి కార్డు, సివిల్ ఐడి కార్డు, లైసెన్సు, అలాగే వెహికల్ సంబంధించినటువంటి లైసెన్స్ ఇవన్నీ కూడా చూపించమని చెప్పేసి అడిగారు. ఇతను తీసే లోపే తుపాకీని ఇతను తలపైన పెట్టి, నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీ, లేదంటే కాల్ చేస్తానని చెప్పేసి బెదిరించాడు. దాంతో ఎవరైనా సరే తలపైన తుపాకీ పెడితే ఎవరైనా సరే భయపడకుండా ఉంటారా? అతను దగ్గర ఉన్నటువంటి సుమారు 40 దినాలు ఇతను డబ్బు ఉంది, ఆ డబ్బులు మొత్తం ఇచ్చేశాడు. దాని తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఎవరైతే ఆ పోలీసు ఉన్నారో అతను. అయితే అతను పోలీస్ అంటే కాదు, నకిలీ పోలీస్. అతను పోలీస్ అని చెప్పుకొని మోసం చేస్తున్నట్టు ఒక వ్యక్తి. సో దీంతో ఈ డెలివరీ బాయ్ ఏం చేశాడంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు ఆ నకిలీ పోలీస్ ఎవరైతే ఉన్నారో అతను పట్టుకోవడం కోసం వేట ఇతనికి ప్రారంభించారు. కువైట్లో అనధికారికంగా నర్సరీ నడుపుతున్నటువంటి ఒక ప్రవాసీడికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం సుమారుగా 7,000 కువైటీ దినాలు జరిమానా విధించింది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఒక ప్రవాసీడు ఏం చేశాడంటే ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకొని అందులో కొంతమంది ప్రవాసీల్ని పనికి కుదుర్చుకొని నర్సరీ అనేటువంటిది అక్కడ నడపడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లల్ని చూసుకుంటుంటారు కదా, అలాంటి నర్సరీ నడపడం జరుగుతుంది. యాక్చువల్ దీనికి తప్పనిసరిగా పర్మిషన్ ఇతనికి ఉండాల్సి ఉంటుంది, కానీ ఇతను పర్మిషన్ లేకుండా నడుపుతున్నాడు. ఈ సమాచారాన్ని కొంతమంది స్థానికంగా ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు. పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని దీనిపైన దర్యాప్తు జరిపిన తర్వాత వారికి కేసు అనేటువంటి నమోదు చేసి కోర్టుకు చెప్పారు. కోర్టు దీనిపైన విచారణ జరిపిన తర్వాత 7,000 కువైటీ దినార్లు జరిమానా విధించింది. 7,000 కువైటీ దినార్లు దేనికంటే 2,000 కువైటీ దినార్లు వచ్చి ప్రవాసీల్ని అక్కడ పనిలో నియమించుకున్నందుకు గాను, ఇంకొక 5,000 కువైటీ దినార్లు వచ్చి అనధికారికంగా లైసెన్స్ లేకుండా నర్సరీ నడుపుతున్నందుకు గాను. సో కువైట్లో ఎవరైనా సరే ఈ విధంగా అనధికారికంగా ఏదైనా పనులు చేయాలనుకుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, 2 రోజుల క్రితం కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. తన బ్రదర్ తప్పిపోయాడు, అది కూడా ఎడారి ప్రాంతంలో తప్పిపోయాడు. ఆ వెహికల్లో సరిపడా పెట్రోల్ లేదు, దాంతోపాటు నీళ్లు కూడా లేవు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ సహకారంతో హెలికాప్టర్లతోటి అప్పటి నుంచి గాలింపు చర్యలు ఇతనికి చేపట్టారు ఎడారిలో. అయితే 2 రోజులు గాలింపు చర్యలు చేపడుతున్నా అతను జాడ ఇతనికి దొరకలేదు. అయితే ఇప్పుడే అందినటువంటి సమాచారం మేరకు కువైట్లోని జహరాలో ఉన్నటువంటి తైమా ప్రాంతానికి సంబంధించిన పోలీసు వాళ్ళకి అయూన్ ప్రాంతంలో ఒక వ్యక్తికి కనిపించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇప్పుడు ఎవరైతే తప్పిపోయినాడో ఆ వ్యక్తి. ఈ వీళ్ళు అతన్ని అదుపులో తీసుకునే సమయానికి అయోమయ స్థితిలో ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు. సో ప్రస్తుతానికి అతన్ని అదుపులో తీసుకొని విచారణ కోసం అని చెప్పి స్టేషన్కి తరలించారు. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లో శ్మశానాల్లో అంత్యక్రియలు నిర్వహించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సమయాలను అయితే ప్రకటించడం జరిగింది. 2000లో వీటిని అయితే ప్రకటించారు. ఉదయం వచ్చి 9 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే సాయంత్రం వచ్చి ఆసర్ ప్రార్థనలు ఏవైతే ఉంటాయో అవి ముగిసిన తర్వాత అంత్యక్రియలు అనేటువంటి నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లో ఉన్న సిరియన్ దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రవాసీడికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం 3 మిలియన్ల కువైటీ దినార్ జరిమానా విధించింది. ఎందుకో తెలిసిన 3 మిలియన్లు కూడా తక్కువే అతనికి. ఎందుకంటే అతను చేసినట్టు పని ఏమిటంటే లేని దాన్ని ఉన్నట్లు సృష్టించి ఆయన మోసం చేయడం జరిగింది. సో దాంతో న్యాయస్థానం నిర్ణయం తీసుకునింది. మక్కాలో లేనటువంటి అపార్ట్మెంట్ని ఉన్నట్లు సృష్టించి ఇతను లావాదేవీలు జరిపాడు. మనీ అటువంటిది ల్యాండరింగ్ చేయడం జరిగింది. మనీ ల్యాండరింగ్కి పాల్పడ్డాడు. అంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఏమీ లేవు, బిల్డింగే లేదు పూర్తిగా. ఆ బిల్డింగ్ ఉన్నది, దాన్ని నేను అమ్మాను అని చెప్పేసి మనీ ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడి నుంచి ఇక్కడ తీసుకోవడం, ఇలాంటి జరిగింది. అంటే మనీ ల్యాండరింగ్ అనేటువంటిది జరిగింది. సుమారుగా 188 మిలియన్లు అనేటువంటిది వీళ్ళు ఈ విధంగా గతంలో మోసాలకు పాల్పడినట్లు తెలియజేస్తున్నారు. ఇతను మరియు కువైట్లో ఒక మాజీ మంత్రి వీళ్ళతో పాటు కలిసి ఇలాంటి లావాదేవీలు జరిపినట్లు గతంలో ఆరోపణలు ఇతనికి ఉన్నాయి. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి జరిగినటువంటి ఈ సంఘటనలో మక్కాలో ఉన్నటువంటి ఒక లేని అపార్ట్మెంట్ని ఉన్నట్లు సృష్టించి అమ్మి లావాదేవీలకు పాల్పడ్డారు. కాబట్టి 3 మిలియన్ల కువైటీ దినాలు జరిమానా విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పిచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతానికి విస్తారంగా వర్షాలు ఇతనికి పడుతున్నాయి. గత 2-3 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకి వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. భారీగా ట్రాఫిక్ ఇతనికి అంతరాయం ఏర్పడింది. అలాగే రైలు పట్టాలు కూడా కొన్ని చోట్ల కొట్టుకుపోయి రోడ్లు ఇతనికి విపరీతంగా దెబ్బతిన్నాయి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274 రూపాయల 19 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జెరూసలేం మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 22 దినార్ల 754 పిలుసు ఉంది. అది 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 813 పిలుసు ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి కువైట్లోని రిహాబ్ గత 1 నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళలో టెంపరీగా 3 నుంచి 4 నెలల పాటు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఉంటుందంటే సుమారుగా 200 దినార్ వరకు ఇస్తామని చెప్పేసి అంటున్నారు.
సో మీలో ఎవరికైనా సరే టెంపరీగా కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఆడ వంట మనిషి కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. పాత వాళ్ళు అయ్యండి, వంటలు చేయడం బాగా వచ్చిన వాళ్ళు ఉంటేనే కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం అయితే ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.